నమస్తే అండి. ఈరోజు డిజైనర్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలని నేర్చుకుందాం. దానికన్నా ముందు యాక్చువల్‌గా నా ఛానల్‌లో అన్ని మ్యాచింగ్ చూపిస్తూ ఉంటాను. అలాగే ఈరోజు ఏంటంటే బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ సారీ ఇది. సో, ఆ సారీకి రెడ్ పైన వైట్ కుందన్స్‌తో బ్యాంగిల్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ అండి. ఇవన్నీ నేను చేసినవే ఉంటాయి అన్నీ. నేను వేర్ చేసేవి కూడా మాక్సిమం నేను చేసినవే వేసుకుంటాను. సో, ఇదేంటంటే మెరూన్ బ్లౌజు. దానికి మనం స్టోన్స్ లైన్ ఉంటది కదా! సో, దాంతో అయితే నేను స్టిచ్ చేశాను. అలాగే మనకి హెయిర్ క్లిప్ కూడా నేనే చేసుకుంటానండి. మీకు ఎలా చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ అన్నీ నాకు మన ఛానల్‌లో అయితే వీడియోస్ ఉన్నాయి. సో, అది బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ హెయిర్ క్లిప్ అనమాట. సో, అలాగే నెక్ వేర్ కూడా ఇది సింపుల్‌గా ఉంది. ఇంకా చాలా డిజైనర్ వేర్స్ ఉన్నాయి. సో, దీనికైతే ఇది సెట్ అయిందని చెప్పి నేను ఇది వేశాను. కిందది మెటాలిక్‌ది అది కొన్నది ఆల్రెడీ పాతది ఉంటే దాన్ని సెట్ చేశాను అనమాట. సో, అది ఊల్‌తో చేసింది నెక్ వేర్ అయితే. సో, నాకైతే యాక్చువల్‌గా ఇలా మ్యాచింగ్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం. అది నేను తయారు చేసినవి వేసుకోవడం అంటే ఇంకా ఇష్టం. సో, ఇప్పుడు మన డిజైనర్ బ్లౌజ్‌లోకి వెళ్ళిపోదామండి. సో, క్యాలప్స్ అంటారు కదా మనకి. ఇలాగా ఈ షేప్ వస్తది మనకి. ఆ షేప్ కోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ పైది లైనింగ్ పీసు. సో, లైనింగ్ పీస్‌కి మనం ఫస్ట్ ఇక్కడ 2.5 పెట్టుకుంటాం. అదే మీది ఎంత సైజ్ అయితే అంత 2.5. ఆ తర్వాత ఎల్ షేప్ ఇక్కడ 3 పెట్టుకుంటాం. 3 లేదా 3.5 పెడతాం. పైన 2.5 పెడతాం. దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా చేసి కింద పెడతాం. లేదంటే షేప్ దగ్గరికి వచ్చేస్తుంది బాగోదనమాట. అలా పెట్టిన తర్వాత ఒక లైన్ ఎల్ షేప్ డ్రా చేసి ఎల్ షేప్‌లో రౌండ్ డ్రా చేస్తాం. ఇంతవరకు మీకు తెలిసే ఉంటుంది. సో, డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ కర్వ్స్ ఉన్నాయి కదా! హాఫ్ సర్కిల్స్ అనమాట. హాఫ్ సర్కిల్ డ్రా చేసుకోవడానికి ఏదైనా మనకి ఇదైతే కుంకుమ పెట్టుకునేది బాక్స్ డబ్బా అనమాట. సో, దాన్ని పెట్టి నేను అలాగా ఆ షేప్‌లో మన ఇష్టం అది. గ్లాస్ అయితే గ్లాసు, కప్ అయితే కప్పు. మనకి ఎంత షేప్ కావాలంటే, ఎంత సైజు కావాలంటే అది. ఇదైతే కొంచెం చిన్న సైజే అండి. సో, అలా అసమానం మనం కట్ చేసుకోక్కర్లేదు అనుకుంటే గనక ఒకేసారి నేను అట్ట మనకి బుక్స్ అట్టలుంటాయి కదా! ఆ అట్ట మీద అయితే నేను ఒకసారి కట్ చేసి ఉంచేస్తాను. మనకి చుడిదార్స్‌కైనా దేనికైనా సరే పనికొచ్చేలాగనమాట. అలాగైతే మనకి ఈజీగా టైం ఇంక అన్ని సార్లు మనం చేసుకోకుండా ఈ అట్ట పెట్టేసి డైరెక్ట్‌గా కట్ చేసేసుకోవచ్చు. ఒక హ్యాండ్‌ది, ఒక నెక్‌ది పెట్టుకున్నాం అనుకోండి చక్కగా హ్యాపీగా చేసుకోవచ్చు మనం. సో, అలా కట్ చేసేసిన తర్వాత ఇది మెయిన్ క్లాత్. ఒరిజినల్ క్లాత్ గ్రీన్. కింద లైనింగ్ క్లాత్. నేను మార్కింగ్ వేసింది లైనింగ్ క్లాత్ అనమాట. సో, ఫస్ట్ మనం ఒరిజినల్ క్లాత్ వేసి దానిపైన లైనింగ్ క్లాత్ వేసుకుంటాం. వేసుకున్న తర్వాత దీనికి చుట్టూ అల్పిన్స్ పెట్టేసుకుంటే మనకి టైం సేవ్ అవుద్ది. ప్లస్ మనకి ఫినిషింగ్ కూడా ఎక్కడ చిన్న తేడా కూడా రాదనమాట. నీట్‌గా వస్తది. ఇంకెక్కడ కదలదు కాబట్టి మెయిన్ మనకు టైం సేవ్ అవుతుంది చాలా ఎక్కువ. నేనైతే ఎక్కువ టైం కోసం ఆలోచిస్తానండి. యాక్చువల్‌గా నాకు సండేసే ఖాళీ. సో, దానివల్ల నేను టైం తొందరగా అవ్వాలని ప్లస్ నీట్‌గా రావాలి. సో, నేను ఇవన్నీ టెక్నిక్స్ అయితే నేను ఫాలో అవుతానండి. సో, ఇది ఏదైతే కర్వ్స్ ఉందో మనకి హాఫ్ సర్కిల్ షేప్ ఉందో దాని మీద అలాగా స్లోగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కొంచెం జాగ్రత్తగా వేయాలి. ఇదొకటే కొంచెం టైం పడతది. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే కర్వ్ కదా! ప్రతీదీ హాఫ్ కర్వ్ మొత్తం హాఫ్ సర్కిల్ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలనమాట. అంటే లైనింగ్‌ని, మెయిన్ క్లాత్‌ని జాయిన్ చేస్తాం అలాగా. అలా మొత్తం అంతా ఆ షేప్‌ని అలాగా స్టిచ్ చేసేయాలి. స్టిచ్ చేసేసిన తర్వాత చూసారు కదా! ఇలాగొస్తది మనకి. లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంటది. బట్ ఇది మన మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంటది. లైనింగ్ మాత్రం మనం ఎంతైతే కట్ చేసామో దాని మీద స్టిచ్ చేసాం. ఇప్పుడు ఎక్స్ట్రాగా మిగతా మొత్తం అంతా చుట్టూ కూడా స్టిచ్ వేసేయాలి. ఇది దూరం కుట్టు వేసేయవచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. వేసేసిన తర్వాత చుట్టూ నెక్స్ట్ అని కట్ చేసాను చూసారు కదా! ఈ రౌండ్ దగ్గర కట్ చేయలేదు. నెక్ అది మిగతా అంతా కట్ చేసాను ఎక్స్ట్రాగా ఏదైతే ఉందో అది. సో, చూసారు కదా! ఇప్పుడు ఇది మనకి షేప్‌లో ఇలాగా పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా! దీని తర్వాత యాక్చువల్‌గా దీన్ని తిప్పేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ చుట్టూ కుట్టకుండా ముందు ఆ నెక్క ఒకటే కుట్టేసి తిప్పేవచ్చు. కానీ ఆ బకరం కనిపిస్తది అనుకుంటే ఇది కొంచెం పలచగా ఉందనమాట క్లాత్. దలసరిగా ఉందయితే తిప్పేసుకోవచ్చు. బట్ దీనికి మాత్రం బకరం వేసుకోవాలి. సో, బకరం ఏదైతే మనకి క్యాన్వాస్ షీట్ అంటాం కదండీ! ఆ ఫోల్డింగ్ మీద పెట్టి బ్లౌజ్ ఫోల్డింగ్‌ని నా రైట్ హ్యాండ్‌తో ఉంది కదా! ఆ ఫోల్డింగ్‌ని క్యాన్వాస్ కూడా ఫోల్డింగ్ పెట్టాలి. పెట్టి ఈ రౌండ్ ఏదైతే ఉందో షేప్ ఏం డ్రా చేయక్కర్లేదండి. ఫస్ట్ రౌండ్ డ్రా చేస్తే సరిపోద్ది. రౌండ్ డ్రా చేసి దానికి మళ్ళీ ఒక 1 ఇంచు లేదా 1½ ఇంచు దూరంలో మళ్ళీ సేమ్ రౌండ్ డ్రా చేస్తే మనకి యూ షేప్ వస్తుందన్నమాట కట్ చేసేస్తే. సో, ఆ యూ షేప్‌ని
యూ షేప్ ఎంత అయితే ఉందో అంత లైనింగ్ కూడా మనం చేసుకోవాలి. అయితే అంత లైనింగ్ మనకు మిగలదు కదా, సో మిగిలిన ముక్కలన్నింటినీ కలిపి జాయిన్ చేసేసి ఆ యూ షేప్కి సరిపడగా వచ్చినట్టు ఆ లైనింగ్ చూసిన కింద అన్ని జాయింట్లు ఉన్నాయన్నమాట, వేసేసి ఇలా పెట్టుకోవాలి. పిన్స్ పెట్టుకోవాలి. పిన్స్ పెట్టుకుంటే కాదలతో ఫస్ట్ లోపల వైపు స్టిచ్ చేసేస్తాం. ఈ లోపల ఒకటే స్టిచ్ చేస్తాం. ఇది దూరం కుట్టు వేసేవచ్చండి, ప్రాబ్లం అయితే ఏముండదు. చాలా వరకు జాయింట్లు చేయడము టైట్గా కుట్టు వేసుకోవాలి, కానీ ఇలాగ లైనింగ్లు జాయిన్ చేయడం ఇలా చేసేవన్నీ దూరం దూరం కుట్లు వేసేవచ్చు, ప్రాబ్లం ఉండదు. తర్వాత బ్లౌజ్కి పెట్టి కుడతాం కదా, అవి మాత్రం దగ్గర కుట్లు వేయాలి. సో టైం సేవ్ కోసం అంతే. ఇప్పుడు ఈ లోపల ఉన్న ఎక్స్ట్రా పీస్ని తీసేయాలి. ఈ తర్వాత ఎక్స్ట్రాగా ఇప్పుడు యువతల వైపు ఎక్స్ట్రాగా కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు క్లాత్ ఉంచి బక్రం కన్నా ½ ఇంచు, ఒక 1 ఇంచ్ అయినా ఓకే, ప్రాబ్లం అయితే ఏం లేదు. దాన్ని ఫోల్డ్ చేసి కుట్టేయాలి. ఫోల్డ్ చేసి కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూసాక కింద బ్లౌజ్ పెట్టాను. ఇప్పుడు బ్లౌజ్లో మనకు పైకి కనిపించేది మెయిన్ క్లాత్, ఒరిజినల్ క్లాత్, కింద వైపు ఉండేది లైనింగ్ క్లాత్. సో దాని మీద ఎలా పెట్టి అల్పిన్స్ పెట్టేసుకోవాలి. అల్పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇటువైపు నుంచి కాకుండా రివర్స్ తిప్పి కుట్టాలి. రివర్స్ అంటే పైకి లైనింగ్ వచ్చేలాగా, ఇలాగా అంతే. అంటే మనకి ఎంత షేప్ కనిపించాలి కదా, మనకి అటువైపు అయితే షేప్ కనిపించదు కదా, సో ఈ షేప్ మీద అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది దగ్గర కుట్టే వేసుకోవాలండి, ఊడిపోకుండా. సేమ్ ఫస్ట్ ఏదైతే మనం హాఫ్ సర్కిల్స్ షేప్ ఫస్ట్ కుట్టామో అదే షేప్ మీద అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఏ షేప్ అయినా ఇలాగే అండి, ఇది ఒకటే కాదు, మనం ఏ షేప్లు కావాలన్నా సరే ఇలాగే చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే ఇంతే. సో వేసేసిన తర్వాత చూసారు కదా కింద ఇప్పుడు బక్రం అది ఉంది, ఈ పైన కుట్టు వేస్తాం. కుట్టు వేసేసిన తర్వాత దీన్ని ఇప్పుడు ఇడుతులు తిప్పాలి. సో తిప్పే కన్నా ముందు మనం మధ్యలో కటింగ్స్ పెట్టుకోవాలన్నమాట. అలాగా ఎక్కడైతే ఆ కార్నర్స్ ఉన్నాయో ఆ కార్నర్స్ అన్నిటి దగ్గర కటింగ్ పెట్టుకోవాలి. కటింగ్ పెట్టినప్పుడు చూసుకోవాలి, మరీ లైనింగ్ మీదకి వెళ్ళిపోకూడదు. అలా మొత్తం అంతా కటింగ్లు పెట్టుకోవాలి. సో కటింగ్ పెట్టి మనం యువతలో తిప్పి చూపిస్తే చూసారు కదా కటింగ్స్ ఎలా కనిపిస్తున్నాయో. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాగా ఎలా ఉంటాయి కదా ఈ క్లాత్స్, ఈ ఎక్స్ట్రాగా ఉన్నది అన్ని కట్ చేసేసుకోవాలి అన్నిటికీ కూడా. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఏదైతే బక్రం వేసామో దాన్ని తిప్పేయడమే. తిప్పేటప్పుడు అది ఏవైతే హాఫ్ సర్కిల్స్ ఉన్నాయో హాఫ్ సర్కిల్స్లో ఫింగర్ పెట్టి ఇలా బైక్ నొక్కితే షేప్ బయటకు వచ్చేస్తుంది అనమాట. ఫింగర్ పెట్టి ఒకసారి చేయాలి. ఫింగర్ లేకపోతే పెన్సిల్ ఏదైనా అలా ఏదైనా షార్ప్గా ఉండే తీసుకొని, ఇవి చిన్న చిన్న షేప్లే కాబట్టి జస్ట్ ఫింగర్తో అయిపోద్ది. కొంచెం పెద్ద షేప్లు కొంచెం ఇంకా లోపలికి లోతుగా పెట్టామనుకోండి, అప్పుడు మనం ఏదైనా పెన్సిల్ కానీ పెన్ కానీ యూస్ చేసి తిప్పేవచ్చు. సో తిప్పేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే షేప్ మీద స్టిచ్ చేసేయడమే. అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్. నేను చెప్పేటప్పుడు ఇంత ఎలాబరేట్గా చెప్తున్నాను కానీ బట్ మనం స్టిచ్ చేసేటప్పుడు అయితే ఒక 10 minutes 15 minutesలో అయిపోద్ది పని. ఏ షేప్ అయినా సరే, ఇదే కాదు ఏ షేప్ అయినా సరే. యాక్చువల్గా ఈ హాఫ్ సర్కిల్స్ ఏంటంటే నేను బాగా కొంచెం చిన్నగా పెట్టాను, అంటే ఆల్రెడీ ఉందని చెప్పి నేను కొంచెం చిన్నగా పెట్టాను. సో అలా కాకుండా ఇంకా పెద్దవి పెడితే ఇంకా పెద్దవి పెట్టి కొంచెం లోతు పెట్టుకుంటే ఇంకా పెద్దగా కనిపిస్తాయి అనమాట, బాగుంటుంది అది కూడా. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అనుకోండి, దేని మోడల్ దేని అందం దానిదే. చూసారు కదా ఇది చక్కగా నీట్గా షేప్ వచ్చేసింది. దీని మీద ఇంకా మనం ప్యాచ్ వర్క్లు కావాలంటే ప్యాచ్ వర్క్ వేసుకోవచ్చు, బీడ్ వర్క్ కావాలంటే బీడ్ వర్క్, ఏదైనా సరే అంటించేయాలి. కుట్టుకుని ఒప్పుకుంటే ఇంకేమైనా స్టిచ్ చేసుకోవచ్చు. సో అవి కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. సో ఈ యువతలకి మనకి ఇలా వస్తుంది, దీనికి మనం చేతి పని చేసేసుకోవడమే. మిగతా అంతా మనం బ్లౌజ్ ఫ్రంట్ హ్యాండ్స్. సో దీనికైతే హ్యాండ్స్ కూడా నేను ఇలాగే వేసానండి, అది కూడా నేను వీడియో ఉంది. ఇదైతే మనకు రౌండ్ షేప్ వచ్చింది కదా, రౌండ్ షేప్ కాబట్టి మనం పక్కన వాళ్ళ తిప్పాము. అదే స్ట్రైట్గా వస్తే ఎలా చేయొచ్చు. సో చూసారు కదా ఇది హ్యాండ్స్కి ఇలాగా, బ్లౌజ్ నెక్కి ఇలాగ సూపర్ అంటే సూపర్ వచ్చింది, అది చాలా బాగా వచ్చింది. ఇంకా థ్యాంక్ యూ అండి.